ఇలా ప్రెస్ మీట్లతో మాట్లాడాలని నిన్నటి నుంచి అనిపించింది. కారణం ఏంటంటే గడిచిన 9 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన, అదేవిధంగా 6.5 సంవత్సరాలు బతుకమ్మ చీరలు సిరిసిల్ల అభివృద్ధి గురించి ఒక సమగ్రమైనటువంటి విశ్లేషణ పరిశ్రమలో ఉన్నవారికి, సిరిసిల్ల పట్టణ ప్రజలకు, అన్ని పార్టీ శ్రేణులకు అంకెలతో సహా వెల్లడించాలనే ఒక ఆలోచనతోనే ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే పెద్దలు కేసీఆర్ గారు ఒక మాట చెప్తారు, నిజం గడప దాటే వరకే అబద్ధం ఊరంతా చుట్టూ వస్తుంది. ఒక రకంగా చెప్పేవాళ్ళు గోబెల్స్ లాగా చెప్పుకుంటూ పోతే నిజమేమో అని ప్రజలు అపోహపడే అవసరం ఉంది. కాబట్టి ఈనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పద్మశాలీల పట్ల ఎంత ప్రేమ కనపరిచిందనే విషయాన్ని ఉదాహరణలతో, అంకెలతో తెలియజేసుకున్నాం. ఎప్పుడు కానీ 10-12 కోట్ల బడ్జెట్ కాంగ్రెస్ హయాంలో పెట్టేది చేనేత జౌళి శాఖ. మరి అదేవిధంగా ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిందో 1200 కోట్లతోని ఒక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికే చెందుతుంది. ఎందుకంటే వారికి పద్మశాలీల పట్ల ఉన్న ప్రేమతోనే, నేత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతోనే వారి 1200 కోట్ల బడ్జెట్ పెట్టడం జరిగింది. అందులో భాగంగానే బతుకమ్మ చీరలు కానీ, ఆర్వీఎం కానీ ఇవ్వడం జరిగింది. మరి ఈనాడు కల్లబొల్లి మాటలతో 6 గ్యారెంటీలు 120 హామీలతో గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికీ వాస్తవాలేంటో తెలియపెట్టకుండా మేము వచ్చినాక మేము బకాయిలు ఇచ్చినామంటే ద్వారా తెలియపరచదలుచుకున్నా. 3,312 కోట్లు 6.5 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. ఈ కాపీలు కూడా నేను ప్రెస్ మిత్రులకు అందజేస్తున్నాను. అంతేకాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే 19/10/2023 నాటికి 200 కోట్ల 31 లక్ష బకాయిలు టెస్కో రికార్డ్ అయింది. నేను స్వయంగా తయారు చేసింది కాదు, అధికారంలో మీరున్నారు. ఈ కాపీలన్నీ కూడా నేను ఇప్పుడు ప్రెస్ మిత్రులకు అందజేస్తున్నాను, మీరు క్లారిఫై చేసుకోవచ్చు. మరి మీరు నిన్న మాట్లాడిన దాంట్లో 480 కోట్లు ఉందన్నది. అసలు ఆప్కో అనే దాన్ని నిర్వీర్యం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఏనాడు అధ్యక్షుడిని నామినేట్ చేసుకుంటా పార్టీకి ఒక పునరావాస కేంద్రంగా చేసి ఆప్కోకు సప్లై చేసిన మెటీరియల్ ఏడాదులు డబ్బులు ఇవ్వకపోవడం చేసిందే బీఆర్ఎస్ పార్టీ. తద్వారా చేనేత రంగం కుదేలైంది. ఇది చేనేత రంగంలో పనిచేస్తున్నటువంటి మా పెద్ద మనుషులు ఎవరిని అడిగినా మీకు చెప్తారు. మరి 430 కోట్లు ఇచ్చి మేము ఎక్కడికి పారిపోలేవో ఇక్కడనే ఉన్నాం, సిరిసిల్లాలో ఉన్నాం, రాష్ట్రం అంతటా ఉన్నాం. మేము పొడగొట్టుకుంది 1.88% ఓట్లు, 39 సీట్లు గెలిచి ఉన్నాం. కానీ మేము ఎక్కడికి పారిపోలే. మాట్లాడితే ఎగ్గొట్టిపోయింది ఎక్కడికి పోలే. కేసీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, మా మంత్రివర్గం ఉంది, మా ఎమ్మెల్యేలు ఉన్నారు, మొత్తం మంది ప్రజలలోనే ఉన్నాం. ప్రజలు ఏం మాట్లాడుతున్నారో మీరు చెవు పెట్టి వినండి. మీరు ఓటేసిన పాపానికి వాళ్ళు అనుభవిస్తున్న కష్టాలు, కర్మలు అన్నీ వినిపిస్తారు మీకు అని నేను తెలియపరుస్తున్నాను. ఇక ఇది పోతే మీరు ఆర్డర్ ఇస్తా అన్నారు. ఏమి ఇచ్చారు? మేము కనీసం ప్రతి సంవత్సరం 500 కోట్ల ఆర్డర్, 380, 330 కోట్ల ఆర్డరు ఎప్పుడు కానీ బతుకమ్మ చీరలకు ఇచ్చేది. మరి ఆ రకంగా చూస్తే 2024 బతుకమ్మ చీర, 25 బతుకమ్మ చీర ఇచ్చినట్టయితే 350 700 కోట్లు బతుకమ్మ చీరల ఆర్డరు. అదేవిధంగా ఆర్వీఎంలు అన్నీ కలిపితే సుమారు 500 + 500 1000 కోట్ల ఆర్డర్లు ఈ 2 సంవత్సరాలలో సిరిసిల్ల నేత కార్మికులు ఉత్పత్తి చేసి ఉండాల్సింది. నిన్న మీ మాటల్లోనే చెప్పాను 280 కోట్ల ఆర్డర్ ఇచ్చినట్టు. మరి మేము అడుగుతుంది ఏంది? 1000 కోట్ల ఆర్డర్ ఇచ్చే ప్రభుత్వం పోయింది. మీరు వచ్చి చెప్పుకుంటున్నారు 280 అని. ఒక చీర ఇస్తున్నాం, రెండోది ఇస్తామని మీరే ఘనంగా చెప్పారు. నిరంతరం కనిగల చేస్తాం, 365 రోజులు. కేసీఆర్ గారు మీకు 3 నెలలు 6 నెలలు పని ఇచ్చారు, మేము ఏడాది పొడుగునా ఇస్తామన్నారు. ఎస్, మీరు ఇస్తే మేము స్వాగతిస్తాం. కానీ మీరు ఇచ్చింది ఎంత? 280 కోట్ల ఆర్డర్. ఎగ్గొట్టిపోయినామన్నారు. మీరే 380 కోట్లు బీసీ సంక్షేమ శాఖ ద్వారా బడ్జెట్ శాంక్షన్ చేసినట్టు జీవో ఇచ్చారు. మరి ఆనాడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఆర్డర్ ఇస్తుందో ఇచ్చినప్పుడు అవేమంటారు, టోకెన్లు అంటారు. కాంట్రాక్ట్ వ్యవస్థ కానీ గవర్నమెంట్కి సప్లై చేసే వాళ్ళందరికీ తెలుసు. ఆ విధంగా మేము టోకెన్లు ఇచ్చిపోయినాం. ప్రభుత్వం ప్రజల తీర్పుకు అనుగుణంగా మేము అధికారం పోయి మీరు వచ్చినప్పుడు ప్రభుత్వ పరంగా నిరంతరంగా జరగాల్సిన పేమెంట్ చేయడానికి మేమే చేసినామని చెప్పుకోవడం ఇది హాస్యాస్పదం. మరి చేసిరు 45,000 కోట్లు బకాయిలు పెట్టిరని అన్నారు. మరి ఇచ్చిరా మీరు? మాకు వచ్చే 270 కోట్లు, అవి కూడా ఎన్ని అబద్ధాలతో మాట్లాడారో ఒక్కసారి సమీక్షించుకోండి. ఆ విధంగా మీరు ఇవ్వాల్సిన ఆర్డర్ ఇవ్వలేదు. ఇప్పటికే ఆగస్టు 15 నాడు చీరలు పంచుతామని మీ చేనేత జైలు శాఖ మంత్రులు మాట్లాడారు పీపుల్స్ ప్లాజాలో చేనేత దినోత్సవంలో. మరి ఇవాళకి ఏడీ గారు చెప్తున్నారు సగం ఉత్పత్తి జరిగినాయి. మరి ఎప్పుడు ఇస్తారు? ఇంకా బతుకమ్మకి ఇస్తా అన్నారు. మరి అయిపోయింది కదా. మీరు ఇందిరాశక్తి అని అన్న మాట బతుకమ్మకి ఇస్తా, దసరాకి ఇస్తా అన్నప్పుడే మీరు మీ ఉనికి కోల్పోయారు. ఎందుకంటే మీరు దసరా నాడు ఇచ్చినట్టయితే మహిళలు ఇప్పటి వరకు తీసుకున్నది 6 ఏళ్ళు బతుకమ్మ చీరే. మళ్ళీ ఇప్పుడు మీరు దసరాకి ఇస్తే వాళ్ళు బతుకమ్మ చీర అనుకుంటారు. కానీ మీరు అంతకుముందు ఇవ్వాల్సింది 2 చీరలు కాదు. మేము ఇప్పటికీ 2 చీరలు ఇచ్చి ఉండేవాళ్ళం. మేము ఎంతమందికి ఇచ్చినాం ఒక్కటి గుర్తుంచుకోండి. మీరే చెప్తున్నారు 65 లక్షల మందికి చీరలు ఇస్తామని.
మేము 1,07,00,000 మందికి ఇచ్చినాం, 1,05,00,000 మందికి ఇచ్చినాం. గణాంకాలు ప్రభుత్వం దగ్గర మీ దగ్గరనే ఉన్నాయి, మీరు చూసుకోరి. 1,07,00,000 మందికి మేము ఇస్తే 65,00,000 మందికి 2 చీరలు ఇస్తాం, 1,30,000 చీరలు ఇస్తున్నారు. ఇప్పటికి ఇచ్చింది ఎంత జరిగింది ఉత్పత్తి, ఇది చూసుకోండి. ఒకటి ఇంకోటి క్షేత్ర స్థాయిలో చూసుకుంటే మా సిరిసిల్ల నేత కార్మికులే కానీ ఎప్పుడైతే బతుకమ్మ చీరలు వచ్చిన తర్వాత సహజంగా మా నేత కార్మికులు మా సోదరులంతా భీవండికి, షోలాపూర్కు, విచల్కరంజికి ఎక్కడికో వెళ్ళేవాళ్ళు. వాళ్ళు బతుకమ్మ చీరలు వచ్చినాక వాళ్ళ తోటి కార్మికులను సిరిసిల్లాకు తీసుకొచ్చారు. సిరిసిల్ల నేత పరిశ్రమ ఉన్న వాళ్ళకందరికీ కూడా ఉత్తరప్రదేశ్ నుంచి బయ్యాగాళ్ళు కూడా వచ్చి ఉత్పత్తి చేసిన విషయం మీకు తెలుసు. మరి అదే పదే పత్రికలలో మేము చూస్తున్నాం, మేము ఆర్డర్ ఇచ్చినాం, ఉత్పత్తి చేసిన కార్మికులు లేరంటున్నారు. మరి ఎక్కడికి పోయారు? అప్పుడు 7 కోట్ల మీటర్లు ఉత్పత్తి చేసిన కార్మికులు మీరు ఇచ్చిన 2 కోట్ల మీటర్లకే ఉత్పత్తి చేయలేకపోతారు. అంటే వీరంతా ఎవరి నమ్మకం మీద వచ్చారు? అప్పుడు ఇప్పుడు ఏ నమ్మకం మీద వెళ్ళిపోయారు? మీరు గుర్తు చేసుకొని అర్థం చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను సూచన చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ పెద్ద సేట్లని మీరు అనేటోళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ ఇళ్లలో ఆనాడు ఎట్లుండిండే, కలకలలు ఆడుతుండే. ఒక్కొక్కరి దగ్గర 200 ఆసాములు, 50 మంది గుమస్తాలు. మరి ఇవాళ వాస్తవంగా తెలుసుకుని ఒక్కొక్క సేటు దగ్గర 30-40 మంది గుమాస్తాలకు కూడా పని పోయింది. తద్వారా ఇక్కడ ఎంతమందికి ఉపాధి కోల్పోయారు? నేత కార్మికులే కానీ, ఆసాములే కానీ, ఉపాస్తాలు లెక్కలు చేసేటోళ్ళు వాళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోయింది. మరి అది మీకు తోస్తలేదా? మీ పక్కన ఉండేటోళ్ళు మొన్నటి వరకు మా పార్టీలో ఉండి వాళ్ళ మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు వాళ్ళందరినీ వాస్తవంగా తెలుసుకోండి. మీరు పద్మశాలీల అభిమానం పొందాలంటే కార్యరూపం దాల్చే ఆలోచనలు చేయండి. ఇవాళ పద్మశాలి సమాజం అంతా మిమ్మల్ని ఒకటే కోరుతుంది. గతంలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఏదైతే పథకాలు అమలు చేసిరో అవిటిని చేయమని కోరుతున్నారు. మేము చేస్తున్నామని మీరు నిన్న చెప్తున్నారు. థ్రిఫ్ట్ ఫండ్ మీరు మంత్రి గారితో రేపు 26వ తేదీన ఇస్తాను. అసలు సిరిసిల్ల పద్మశాలీలకు, నేత కార్మికులకు థ్రిఫ్ట్ ఫండ్ ఎన్నడూ అకౌంట్లో జమ అయిందో మేము ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి జమ చేసినాం. కానీ దానికి మంత్రి గారు, ఈ చేనేత జౌళి శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు వచ్చి ఏనాడు ఇవ్వలేదు. అంతేకాకుండా మీరు ఇవాళ కూడా ఇచ్చిన బతుకమ్మ చీరలకు 10% యారన్ సబ్సిడీ ఇస్తారా లేదా ఏలటి వరకు మీరు తెలియజేయలేదు. మరి మా కొంతమంది నేత కార్మికులు సోదరులు, మా ఎర్ర సోదరులు కూడా అంటున్నారు గతంలో జరిగిందని. మరి మేము ఆనాడు మీరు కోరినట్టయితే పింజరా డాబీలకు కూడా 20 కోట్లు ఇచ్చినాం, 30 కోట్లు 10% యారన్ సబ్సిడీ కింద జమ చేసినాం. మరి ఇవన్నీ నిజాలు కావా? మేము ఇవాళ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. వారందరి బ్యాంకు ఖాతాలు చూసినట్టయితే మీకే తెలుస్తుంది ఏ ఒక్క నేత కార్మికుడు ఎంత పని చేస్తే ఎన్ని వేల రూపాయలు, ఒక్కొక్కరికి 40-45 వేల రూపాయలు కూడా 10% యారన్ సబ్సిడీ కింద వచ్చినాయి. తద్వారా వాళ్ళ పిల్లలకు మంచి చదువు ఇచ్చిర్రు, మంచి భోజన సౌకర్యం చేసుకున్నారు, వారి జీవన ప్రమాణం పెరిగింది. మరి ఇవాళ అదే జీవన ప్రమాణంలో బతుకుతున్నారా నేత కార్మికులు? మీరు ప్రభుత్వం మీ చేతులు ఉంది, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు మీ చేతులు ఉన్నాయి. మీరు ఒక్కసారి తెలుసుకోండి. మళ్ళీ ఒక మాట మాట్లాడుతున్నారు, జీవో నంబర్ 1 ఇచ్చాము, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొనుగోలు చేయాల్సిన గుడ్డ అంతా కూడా జీవో నంబర్ 1 ద్వారా ఆర్టీసీ కానీ పోలీసు కానీ చేయాలని. మరి ఆ మాట మాట్లాడిన మీరు 20 నెలల ప్రభుత్వ పాలనలో ఇంకా ఏం ఆర్డర్ ఇచ్చిందో చెప్పి ఉండాల్సింది. లేదా ఈ విధంగా ఒక కాపీలు కనుక పత్రికా సోదరులకు ఇచ్చినట్టయితే మాకు వచ్చేవి, మేము కూడా పరిశీలించి మీరు తప్పకుండా పని చేసినట్టయితే ఏ విధంగా చేస్తే పద్మశాలి కార్మికుల స్థితిగతులు మెరుగైతే నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు నిరాధారమైనటువంటి ప్రెస్ మీట్లలో ఆరోపణలు చేస్తున్నారు. మేమేం చెప్తున్నాం? మేము చేసినవి చెప్పుకుంటున్నాం. మొదటి నుంచి కూడా హ్యాండ్లూమ్, పవర్లూము సవతి తల్లిలాగా ఉండేటి. ఒకరి మీద ఒకరి ఈర్షా ద్వేషాలు. హ్యాండ్లూమ్కు మద్దతు చేస్తుంది ప్రభుత్వం అని, పవర్లూమ్ రంగం పవర్లూమ్కు మద్దతు చేస్తుందని హ్యాండ్లూమ్. అప్పుడు ఏం చేశారు పెద్దలు? కేసీఆర్ గారు పవర్లూమ్ కార్పొరేషన్, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ 2 కార్పొరేషన్లు వేసి 2 పద్మశాలి సోదరులకు టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్గా నన్ను, అదే మాదిరిగా హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్గా సంగారెడ్డి ప్రస్తుత శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారిని చేయడం జరిగింది. ఇది నిజంగా పద్మశాలీల మీద ప్రేమ. తద్వారా ఆప్కో నుంచి కూడా కొనుగోలు చేసింది వాస్తవం. ఆప్కోలే కాకుండా అనాదిగా ఏదైతే పద్మశాలీలు తయారు చేస్తున్నటువంటి సిద్దిపేట గొల్లభామ చీరలు కానీ, ఆదిలాబాద్లో ఉన్నటువంటి హిమురు పట్టు చీర, మహాదేవ్పూర్లో హిమురు పట్టు కానీ, ఆదిలాబాద్ పట్టు కానీ, ఇవన్నింటిని కూడా పునరుజ్జీవనం చేసినాం. ఎందుకంటే ఇప్పుడు టెస్కోలో మీరు తెలుసుకోవచ్చు, హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ ద్వారా తెలుసుకోవచ్చు, కనుమరుగైపోతున్నటువంటి కళలను, సాంప్రదాయాలను మళ్ళీ పునరుజ్జీవనం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి అలా మర్చిపోయి మీరు ఆ రంగానికి ఏం చేస్తున్నారో చెప్పుకొని రండి, నిర్మాణాత్మకంగా రండి. అంతేకాకుండా ప్రధానంగా ఈ 10% యారన్ సబ్సిడీ అనేది చేనేత రంగం మన సిరిసిల్ల చిన్నది, 35,000 పవర్లూములు రాష్ట్రం అంతా ఉంటే సిరిసిల్ల పట్టణంలో 25,000 పైచిలుకు ఉన్నాయి. మరి 25,000 పైచిలుకులో 21,000 పైచిలుకు చీరలకు బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చి వాళ్ళకు 10% ఇచ్చినాం. భారతదేశంలో ఉన్నటువంటి పవర్లూమ్ పరిశ్రమలు ఎక్కడ కూడా కూలీకి 10% ఇవ్వడం అనేది ఎక్కడ లేదు. ఇది వినూత్నమైన ఆలోచన. మా పెద్దలు, మా నాయకులు, చేనేత జౌళి శాఖ మంత్రులు కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు 10% ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నేతన్నలు చనిపోయినప్పుడు
దీనమైన స్థితిలో ఉంటే రాజకీయ నాయకులు పోతే వాళ్ళ పిల్లల కాళ్ళ మీద వేస్తే 10,000 20,000 సంప్రదాయం వద్దు, ఇది చాలా దుర్భరంగా ఉందని చెప్పి నేత కార్మికులకు 80,000 మందిని నేతన్న బీమాలో చేర్చారు. మీరు ఇప్పుడు చెప్తున్నారు రేపు 14 మందికి ఇస్తున్నారని. ఆ పథకం ఎవరు మొదలు పెట్టిర్రు? ఇలా టైం బాగాలేక చనిపోయిన వాళ్ళకు 14 మందికో 15 మందికో రేపు మంత్రి గారి చేతుల మీదుగా చెక్కులు ఇద్దామని అంటున్నారు. కానీ ఇది మొదలుపెట్టిన తర్వాత ఎంతమందికి ఇచ్చిన ఈ ఆలోచన ఎవరిది? రైతన్నలు చనిపోయినా, నేతన్నలు చనిపోయినా, గౌడన్నలు చనిపోయినా వాళ్ళకి 5 లక్షల రూపాయలు రావాలని చెప్పేసి ఎల్ఐసి ద్వారా ఇన్సూరెన్స్ చేసింది ఎవరు? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఆలోచన. మరి అలా మీరు అవి కొనసాగించడానికి మేము చేస్తున్న దాన్ని మేము ఊర్తలేమంటున్నాం. గడిచిన 10 సంవత్సరాలు అనుభవించిన పెద్దలు, కార్మికులు, ఈ పరిశ్రమ అంతా ఇక్కడనే ఉంది సిరిసిల్లాలో. మరి మీరు ఇవాళ మీరు కొత్తగా ప్రవేశపెట్టింది ఏదీ లేదు. కేటీ రామారావు గారు ప్రభుత్వానికి ఉత్తరం రాయడం తప్పు పెట్టింది. మరి వీళ్ళే నాయకులు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. అసెంబ్లీలో కేటీఆర్ గారు పద్మశాలీల మీద ప్రేమ లేదు, పద్మశాలి బకాయిల మీద ప్రస్తావించలేదని వీళ్ళే మాట్లాడతారు. మరి అలా లెటర్ రాస్తే మళ్ళీ ఎందుకు రాసింది అంటారు. అంటే మీరు తప్పు పట్టడం తప్ప చేసింది కాదు. ఇంకొకటి వారు మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే విద్యుత్ సబ్సిడీ వచ్చింది అంటూ. దయచేసి కేటీ రామారావు గారు ప్రభుత్వానికి రాసిన లెటర్లో మొదటి పేజీలోనే ఉంది. GOMS నంబర్ 518 12 అక్టోబర్ 2001. ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆ సబ్సిడీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారని మీకు ఈ సందర్భంగా సూచిస్తున్నాను. అంతేకాకుండా మీరు పదే మాట్లాడుతున్నారు కేటగిరీ మారింది, బిల్లులు కొట్టిండ్రు, ఇదంతా మీ ప్రభుత్వంలో. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. మీరు కూడా అడ్వకేట్ కాబట్టి రిట్ పిటిషన్ నంబర్ 33733 ఆఫ్ 2022. ఇది ఏంది? ఈ కక్షిదారులు ఎవరు? ఈ సమస్య ఎందుకు మొదలైంది? మేము ఇంకా మాట్లాడచ్చు. ఈ సమాచారం అంతా కేటీఆర్ గారి ఉత్తరంలో ఉంది. ఈ కేసు దరిమిలానే సెస్ వాళ్ళ అధికారులు ERC హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారమే పనిచేశారు, కానీ ప్రభుత్వ పరంగా జరిగింది కాదు. నిజంగా నేను ఇప్పటికి ఒకటే కోరుతున్నా మిమ్మల్ని, మీకు పద్మశాలీల మీద ప్రేమ ఉంటే ఈ 35 కోట్లను మాఫీ చేయండి. అప్పటికైనా మీకు కొంత పద్మశాలీల మీద ప్రేమ ఉందని నమ్ముతాం. జై తెలంగాణ.